నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటాలి. పిలుపు ఇచ్చిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. గత జగన్ ప్రభుత్వంలో డీసీసీబీలని అవినీతిలో కూరుకుపోయేలా చేశారన్న మంత్రి అచ్చెన్న. అవినీతిపై హౌస్ కమిటీ నియమించి విచారణ చేస్తున్నామని స్పష్టం. 10వ తరగతి మూల్యాంకనంపై విచారణకు ఆదేశించాలన్న మాజీ మంత్రి సురేష్. విద్యాశాఖ మంత్రితో సహా బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొలుపు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. భవిష్యత్ తరాలకు ప్లాస్టిక్ రహిత సమాజాన్ని అందించడం, పరిసరాల పరిశుభ్రత మనందరి బాధ్యత అని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. పర్యావరణ దినోత్సవం సందర్భంగా గురువారం శ్రీకాకుళంలో ఆయన మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెట్లు విరివిగా ఉంటే మంచి వాతావరణం కలుగుతుందని అన్నారు. రాష్ట్రానికి గత 5 ఏళ్లు జగన్మోహన్ రెడ్డి తీరని ద్రోహం చేశారని, ఆ బాధ భరించలేక కేవలం 11 సీట్లు ఆయనకు వచ్చాయని ఎద్దేవా చేశారు. కార్యక్రమం ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు ఈ దినాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇది ప్రతి ఒక్కరికి కూడా స్ఫూర్తిదాయకంగా ఉండాలని సుమారు 4 లక్షల చెట్లు ఈ రోజు మన జిల్లాలో నాటాలని ఒక సందేశాన్ని మనందరికి అప్పచెప్పడం జరిగింది. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని జిల్లా కలెక్టర్ గారి తాలూకా రథసారథ్యంలో ఈ రోజు 4 లక్షలకి మనం ప్లాన్ చేసుకుంటే జిల్లా యంత్రాంగం అందరూ కూడా కలిసికట్టుగా చక్కగా పనిచేయడంతో సుమారు 6 లక్షల చెట్లు ఈ రోజు నాటబోతున్నామని గర్వంగా తెలియజేస్తున్నాను. అంటే ఒక చెట్టు నాటాలన్నా ఒక కష్టమైన పనిగా అయిపోయింది ఈ రోజు. అలాంటిది మన జిల్లాలో ఒకే రోజు 6 లక్షల చెట్లు మనం ఈ రోజు నాటుతున్నాం. ప్రకృతి అంటే పర్యావరణం ఈ రోజు ధర్మో రక్షతి రక్షత ఏదైతే ఉందో, ధర్మాన్ని మనం రక్షిస్తే అదే ధర్మం తిరిగి మనం రక్షిస్తుంది. అలాగే ప్రకృతి కూడా అదే రకంగా ప్రకృతిని మనం రక్షించుకుంటే ఆ ప్రకృతి తిరిగి మనల్ని రక్షిస్తుంది. ఇది తరతరాలుగా మన పెద్దలు, పూర్వీకులు, ముత్తాతల దగ్గర నుంచి వస్తున్నటువంటి పద్ధతి. వాళ్ళందరూ కూడా ఈ పంచభూతాలు ప్రకృతిని, నీటిని, ఆయువుని అన్నిటినీ కూడా కాపాడుకుంటూ మనకు అందించారు. కాబట్టి మనం చక్కగా ఊపిరి తీసుకోగలుగుతున్నాం, చక్కనైనటువంటి నీరు తాగగలుగుతున్నాం, చక్కగా భోంచేయగలుగుతున్నాం. ప్రకృతి ఆధ్వర్యంలో మనం అందరం ఆరోగ్యంగా ఉండగలుగుతున్నాం. అదే ప్రకృతి గాని సక్రమంగా లేకపోతే మన జీవితంలో కూడా దెబ్బతినే పరిస్థితి వస్తుంది. అలాంటిది మనం ఎప్పటికప్పుడు ప్రకృతి మీద దృష్టి పెట్టి పర్యావరణాన్ని కూడా మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనం రోజు ఆరోగ్యంగా ఉండడానికి చక్కనైనటువంటి భోజనం ఏ రకంగా చేస్తామో ప్రకృతి పర్యావరణం కూడా అదే రకంగా ఆరోగ్యవంతంగా ఉండాలనంటే పచ్చని చెట్లతో సుభిక్షంగా ఎప్పుడు కూడా ఉండాలి. అందుకనే ఎక్కడికక్కడ మీరు చూస్తున్నారు, మీరు ఇంటి దగ్గర టీవీలు చూసినా, వీడియోలు చూసినా, ఇలాంటి వేదికల దగ్గరికి వచ్చినా అందరూ కూడా మీకు ప్రోత్సహించేది ఎక్కువ చెట్లు నాటమని. ఎందుకనంటే భవిష్యత్తులో మన పిల్లలు కూడా పెరుగుతున్నారు, వాళ్ళకు కూడా ఒక అందమైనటువంటి ప్రపంచం ఒకటి ఉండాలనంటే చక్కనైనటువంటి చెట్లు ఉండాలి. ఈ రోజు చెట్లు లేకపోవడం వల్ల, చెట్టు తాలూకా సంఖ్య తగ్గిపోవడం వల్ల ఎన్ని ఇబ్బందులు వస్తున్నాయో మనం ప్రత్యక్షంగా ఈ రోజు మనం సాక్షి. 2025 సంవత్సరం కాబట్టి ఈ రోజు నుంచి మరొక 25 వారాలు, వారానికి 1 లక్ష లెక్క 25 లక్షల చెట్లు మన జిల్లాలో నాటాలన్నది ఈ రోజు అధికారులందరికీ కూడా సభాముఖంగా తెలియజేస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఎంత కష్టపడైనా మొక్కలు తీసుకొని వస్తారు. కానీ కేవలం వాళ్ళ తాలూకా బాధ్యతే కాదు, మన జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పూనుకొని ముందుకు వస్తేనే మళ్ళీ 25 వారాల్లో 25 లక్షల చెట్లు మన జిల్లాలో నాటొచ్చు. ఆలోచించడానికి ఎంత అందంగా ఉంది. 25 లక్షల చెట్లు మన జిల్లాలో నాటుతున్నామని అంటేనే ఊహించుకోవడానికే ఒక స్ఫూర్తి మన అందరికీ కూడా వస్తుంది. అటువంటిది అది వాస్తవంగా మనం అందరం కూడా దాన్ని నాటి అవి చక్కనైనటువంటి మొక్కలుగా పెరిగే స్థాయికి చేయాలనంటే ఆ జిల్లా మరింత సుందరంగా, మరింత అందంగా, ఆరోగ్యకరంగా తయారు చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ అవకాశాన్ని ఏ ఒక్కరు కూడా గత జగన్ ప్రభుత్వంలోని 5 ఏళ్లు డీసీసీబీలను అవినీతిలో కూరుకుపోయేలా చేశారని మంత్రి అచ్చెన్నాయుడు ఆరోపించారు. గుంటూరు, విజయవాడ డీసీసీబీల్లో భారీగా అవినీతికి పాల్పడ్డారని షాకింగ్ కామెంట్స్ చేశారు. కూటమి ప్రభుత్వంలో డీసీసీబీలో అవినీతిపై హౌస్ కమిటీ నియమించి విచారణ చేస్తున్నామని చెప్పారు. నకిలీ పాస్ పుస్తకాలతో అక్రమంగా కోట్ల రుణాలు తీసుకున్నారని మండిపడ్డారు. వారందరిపై విచారణ చేయాలని ఆదేశాలు జారీ చేశామని అన్నారు. తప్పు చేసిన వారు ఎవరైనా క్రిమినల్ చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
ఎప్పుడైనా సరే పంటలకి గిట్టుబాటు ధర విషయంలో ఇటువంటి పరిస్థితులు వచ్చేటప్పుడు ప్రభుత్వాలు ఇంటర్ఫియర్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు అధికారంలో ఉన్నా సరే ఈ విధంగా ఇంటర్ఫియర్ అయి రైతుకి నష్టం లేకుండా గిట్టుబాటు ధర ఇచ్చి పంటలు కొన్నటువంటి పరిస్థితులు మనం ఎప్పుడు చేస్తున్నాం. దురదృష్టవశాత్తు గత 5 సంవత్సరాల్లో మాటలు చెప్పడం తప్ప 3,000 కోట్ల రూపాయలు ధరల స్థిరీకరణ నిధి పెట్టామని చెప్పి 5 సంవత్సరాల్లో ఒక పైసా కూడా ఖర్చు పెట్టకుండా కాలయాపన చేసిన విషయం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. గత 5 సంవత్సరాల్లో ఇంటర్నేషనల్లో కారణాలు కావచ్చు, దేశంలో ఉత్పత్తుల కారణాలు కావచ్చు, ఒక 2-3 వెరైటీస్ గత 10 సంవత్సరాల్లో 1 సంవత్సరము 2 సంవత్సరాలు అత్యధిక ధరలు వస్తే ఆ ధరలేదో మేమున్నప్పుడే వచ్చాయి, ఈరోజు తగ్గిపోయాయని చెప్పి యాతన చేయడం తప్ప 5 సంవత్సరాల్లో చేసింది ఏమీ లేదు. ఈ సంవత్సర కాలంలో ఈ ప్రభుత్వం క్లోజ్గా ప్రతి కమిటీ మీద దృష్టి పెట్టడం జరిగింది. మేము ఏదైతే గుంటూరు వ్యవసాయ యూనివర్సిటీలో సమావేశం పెట్టినప్పటి నుంచి ముఖ్యమంత్రి గారు రివ్యూ చేసిన తర్వాత ఈ రోజు వరకు దాదాపుగా జీపీఐ కానీ ఐటీసీ కానీ మిగిలినటువంటి కంపెనీలన్నీ కూడా 25 మిలియన్ కేజీలు ఇంతవరకు కొనబడింది. 85 మిలియన్ కేజీలు పొగాకులో 25 మిలియన్ కేజీలు పొగాకే కొనబడింది. మిగిలిన పొగాకంతా కూడా పొలాల్లో ఉండడం వల్ల, వర్షాలు పడడం వల్ల, దీనన్నింటికి మించి అసలు కంపెనీలు కొంటాయా లేదా, మేము చాలా పెట్టుబడులు పెట్టాము అని చెప్పి రైతులందరూ ఆందోళన చెందుతున్నారు. ఇటువంటి సందర్భంలో మళ్ళీ ముఖ్యమంత్రి గారు ఈవేళ సమావేశం పెట్టి స్పష్టంగా ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏదైతే రిమైనింగ్ ఉన్నటువంటి నల్లబెల్లిని 2 కంపెనీలు జీపీఐ ఐటీసీ తప్పనిసరిగా 20 నుంచి 25 మిలియన్ కేజీలు నల్లబెల్లి కొనాలని చెప్పి వాళ్ళకి స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాం. వాళ్ళ నుంచి కూడా సానుకూలంగా మేము ఈసారి కొంటామని చెప్పి సమాచారం ఇచ్చారు. దీంతో పాటుగా అనేక చిన్న కంపెనీలు ఉన్నాయి. ఈ కంపెనీలన్నింటికీ 20 మిలియన్ కేజీలు పొగాకు కొంటామని వాళ్ళు కూడా చెప్పారు. ఇవన్నీ కొన్న తర్వాత కూడా ఇంకా ఒక 20 నుంచి 25 మిలియన్ కేజీలు పొగాకు ఇంకా ఉండిపోతుంది. దీన్ని ఏం చేయాలని ఆలోచన చేస్తే మనకి రైతులు ముఖ్యం, ఎట్టి పరిస్థితుల్లో రైతులు ఇబ్బంది పడకూడదని ఈరోజు సమావేశంలో ముఖ్యమంత్రి గారు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు. మిగిలిపోయినటువంటి ఈ 20-25 మిలియన్ కేజీలు నల్లబెల్లి పొగాకుని మార్క్ఫెడ్ ద్వారా ఇమీడియట్గా కొనుగోలు చేయమని చెప్పి స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు. ఈ ఆదేశాలని రేపటి నుంచి అమలు చేస్తున్నాం. ఈ సంవత్సరం నల్లబల్లి విపరీతంగా పండించి అనేకమైనటువంటి ఇబ్బందులు పడ్డాం. అందుకే రైతులకు నేను కోరుతున్నాను, నల్లబల్లి బదులుగా ఈ సంవత్సరం ప్రత్యామ్నాయ పంటలకు మీరు తప్పనిసరిగా వెళ్ళవలసినటువంటి అవసరం ఉంది. మళ్ళీ నల్లబల్లి పండించి ఇబ్బందులు పడకుండా ముందుగుండే వ్యవసాయ శాఖ అప్రమత్తం చేసి రైతులకి చైతన్యపరిచి ప్రత్యేక పంటల్ని వేసుకోమని చెప్పి చెప్తున్నాం. రైతులు దీన్ని తప్పనిసరిగా ఆచరించాలి. రాష్ట్రంలో 10వ తరగతి జవాబు పత్రాల మూల్యాంకనంలో అవకతవకలపై తక్షణం సమగ్ర విచారణ జరపాలని మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ డిమాండ్ చేశారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ వేలాది మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడిన విద్యాశాఖ నిర్వాకంపై ఆ శాఖకు ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి లోకేష్తో సహా బాధ్యులైన అందరిపైన చర్యలు తీసుకోవాలని అన్నారు.
రీవాల్యూషన్ రీవెరిఫికేషన్ ప్రక్రియ పూర్తయ్యే వరకు 10వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులకు ప్రభుత్వ పరంగా విద్యా సంస్థల్లో ఇచ్చే అడ్మిషన్లను వాయిదా వేయాలని కోరారు. 10వ తరగతి పరీక్షలంటే తమ బిడ్డల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న పరీక్షా పత్రాలను అడ్డగోలుగా నిర్లక్ష్యంగా దిద్దుతారా అంటూ తల్లిదండ్రులు మండిపడతా ఉన్నారు. లేనిపోని ఆర్భాటాలకు పోయి సంస్కరణలన్నీ రికార్డు స్థాయిలో అని చెప్పి విద్యార్థుల జీవితాలతోటి చెలగాటం ఆడుతారా అంటూ విద్యార్థి సంఘాలు కూడా దుమ్మెత్తిపోస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ప్రశ్న పత్రాల మూల్యాంకనం ఏదైతే ఉందో ఈ పత్రాల మూల్యాంకనం ఎవాల్యుయేషన్లో ఎందుకు ఇంత తీవ్రమైనటువంటి ఆలస్యం వహించారు విద్యాశాఖ? మరి ముఖ్యంగా ఎందుకు ఈ రికార్డ్స్, ఎవరి కోసం ఈ రికార్డ్స్, ఎవరి కోసం ఈ యొక్క కూటమి ప్రభుత్వం విద్యాశాఖ కొమ్ము కాస్తూ ఉందనే ప్రశ్నలు ఈరోజు రాష్ట్రమంతటా కూడా మరి ఈరోజు వినిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తాం. వారం రోజుల్లోనే మేము ప్రశ్నపత్రాల మూల్యాంకనం ముగించామని చెప్తా ఉన్నారు. వాస్తవాల్లోకి వెళ్తే కొన్ని పేపర్లలో మరి ముఖ్యంగా సోషల్ స్టడీస్ జవాబు పత్రాల మూల్యాంకనం కేవలం 5 రోజుల్లోనే ముగించిందని పూర్తి చేశారనే ఒక విషయం కూడా బయటపడతా ఉంది. అంటే ఈ ప్రభుత్వం దేనికోసం ఈ రికార్డుల కోసం తాపత్రపడుతుంది. కనీసం ఈ రికార్డు జరిగిందా అంటే అది కూడా లేదు. ఎందుకంటే ఏప్రిల్ 1వ తారీఖున పరీక్షలు పూర్తయితే ఏప్రిల్ 23న ఈ యొక్క పరీక్షా ఫలితాలు వెల్లడించడం జరిగిందంటే సుమారు 21 రోజులు పట్టింది. గతంలో పోలిస్తే ఇది ఇంకెక్కువనే. ఎందుకంటే 22-23 విద్యా సంవత్సరంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 17 రోజుల్లోనే మరి ఫలితాలు వెల్లడించిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను ఉటంకిస్తా ఉన్నాను. ఈ యొక్క కూటమి ప్రభుత్వం ముఖ్యంగా విద్యాశాఖ కార్పొరేట్ ఇంటర్ కాలేజీలకు కొమ్ము కాయడానికే ఈ హడావుడి. ఇంటర్ తరగతుల్ని హడావుడిగా ప్రారంభించి ముఖ్యంగా కార్పొరేట్ కళాశాలలు ఈ జేఈ కోర్సులకు కానివ్వండి, నీట్ కోర్సులకు సంబంధించి ఆ యొక్క పని దినాలు ఎక్కువగా కావాలి, ఈ యొక్క క్లాసులు తొందరగా కలెక్ట్ చేసుకోవాలి, ఈ డబ్బులు వసూలు చేసుకోవాలి, తరగతులు మరి ప్రారంభిస్తే తప్ప డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి, మరి ముఖ్యంగా రిజల్ట్స్తో ముడిపడి ఉంది కాబట్టి ఈ తొందరపాటు చర్య తద్వారా వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతోటి ఈ కూటమి ప్రభుత్వం చెలగాటమాడిందనే విషయాన్ని మాత్రం చాలా స్పష్టంగా అందరూ కూడా రాష్ట్రంలోని విద్యార్థి సంఘాలు కానివ్వండి, తల్లిదండ్రులు కానివ్వండి, విద్యార్థులు కానివ్వండి, అందరూ కూడా ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రశ్నలకు సమాధానం దొరక్క ఈరోజు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇంత జరుగుతున్నా కూడా మరి విద్యాశాఖ మంత్రి గారు అసలు నోరు ఇప్పట్లేదు. స్వయంగా తన శాఖలోనే దారుణంగా ఇంత అవకతవకలు జరిగినాయి అంటే 11,000 పైచిలకు విద్యార్థుల ఉత్తీర్ణత మార్కులు మారడం అనేది ఇదేమన్నా రికార్డా? సుమారు 60,000 మంది అప్లై చేస్తే మరి ముఖ్యంగా 11,000 మంది విద్యార్థులకు మార్కులు మారిన మరి ఉదంతం బయటకు వస్తూ ఉంది. కొన్ని చోట్లయితే 34,000 మంది ముఖ్యంగా రీవెరిఫికేషన్ కానివ్వండి, రీకౌంటింగ్ కానివ్వండి అప్లై చేస్తే దాంట్లో 11,000 కింద తీసుకుంటే 30% పైచిలకు మార్కులు తేడా వస్తూ ఉంటే మరి అప్లై చేసుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? చాలా వరకు అప్లై చేసుకున్న వాళ్ళు కూడా నో చేంజ్ అని వస్తూ ఉంటే ఇది కరెక్ట్ కాదు, మావి ఇక్కడ మాకు మార్కులు యాడ్ అవుతాయి, ఇక్కడ మాకు మరి ఇక్కడ రావాల్సిన మార్కులు ఇక్కడ మాకు యాడ్ చేయట్లేదు అని చెప్తా ఉంటే దీనికి సమాధానం దొరకని పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. చాలా దారుణం. ఎందుకంటే 20 మార్కులను చూపించి రీవాల్యుయేషన్లో 90 మార్కులు వస్తూ ఉంటే మరి కొన్ని చోట్ల 5 సబ్జెక్టులో పాస్ అయ్యి ఒకే సబ్జెక్టులో ఫెయిల్ అవుతూ ఉంటే అది కూడా అత్యధిక మార్కులు సాధించినటువంటి ఒక విద్యార్థిని పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందినటువంటి సాయి కుందనకు రీవాల్యుయేషన్ ముందు 34 మార్కులు వచ్చినాయి, రీవాల్యుయేషన్ తర్వాత 93 మార్కులు వచ్చినాయి. దీనికి పూర్తిగా మరి దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఈరోజు విద్యాశాఖ మంత్రి మీద ఉందనే విషయం గట్టిగా అడుగుతా ఉన్నాను. బిడ్డల షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.